కాస్త అటు ఇటుగా ఇద్దరు ముఖ్యమంత్రులు గతంలో అంతా అడుగుతూనే వచ్చారు, కానీ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు మాటలతో సరిపెట్టారు. ఇప్పుడు చూడాలి ఇంకా మనం. సార్, ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని మొదటి స్లోగన్గా ఎత్తుకుని ప్రజల్లోకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని వస్తున్న వార్తలు. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది అది ఎవరైనా తీసుకోవచ్చు, దాంట్లో ఏమీ పొరపాటు లేదు. కానీ అదే సమయంలో అధికారంలో ఉన్నప్పుడు మటుకు దానికి ఏం ప్రాధాన్యత ఇవ్వకుండా అధికారం నుంచి పోగానే దాని మీద మేము అంతా చేస్తామంటే మటుకు దానికి ఏం పెద్ద ప్రాధాన్యత లేదా ప్రతిస్పందన ఉండదు. అంటే ఇన్ని రోజులు ఏమైంది అనే ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. ఎన్నికల ప్రచారంలోనే అది వచ్చేది. కాబట్టి జగన్ తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చివరి వరకు కూడా ఈ అంశం మీద ఫోకస్ పెట్టకపోవటం అనేది రాజకీయంగా పెద్ద తప్పిదం. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అంతకుముందు ఆయన యూనివర్సిటీలకు వెళ్ళి విద్యార్థులతో మాట్లాడి అన్ని లాభాలు అనేవాడు. తీరా తన చేతిలో అధికారం ఉన్నప్పుడు ఏం చేయలేదు. తెలుగుదేశం ఉన్నప్పుడు ప్యాకేజీ అని అది అట్లా పక్కకు పోయింది. సో గత 2 సార్లు చేదు అనుభవం మిగిలింది రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో. ఇప్పుడైనా కానీ ఆ చేదు అనుభవం తొలగి హోదాకు సంబంధించి ఒక సరైన ముగింపు రావాలని మనం కోరుకోవాలి. కానీ రాజకీయ సంకేతాల మటుకు బీజేపీ ఆ పేరెత్తడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో, లేకపోతే వాళ్ళు చెప్తున్న దాంట్లో ఆర్థిక సహాయం గురించి మనకు ఎక్కువగా వినిపిస్తూ ఉంది తప్ప హోదా అన్న అంశం రావటం లేదు. ఓకే. సో రేపు కనుక హోదా మీద చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇచ్చి దాన్ని స్ట్రెస్ చేస్తే, దాని మీద పట్టుబడితే నిజంగా మనము స్వాగతించవచ్చు దానికి. అంటే చంద్రబాబు నాయుడు గారు పట్టుపడతారా లేదా అనే అంశం వస్తే దీన్ని వైఎస్ఆర్సీపీ పట్టుపెట్టి జనాల్లోకి వెళ్తారా? ఇప్పటికిప్పుడు జగన్ ఏదో దీని మీద తీసుకొని వైసీపీ చేస్తే వెంటనే వాళ్ళకి ఏదో అడ్వాంటేజ్ అయిపోతుంది, వాళ్ళు చేయింది వీళ్ళు చేశారు అనుకుంటారు అనేది మనం ఏం చెప్పలేము. ఎందుకంటే 5 ఏళ్ళు మీరు పాలించి ఓడిపోయిన తర్వాత మీరు దాని మీద హడావుడి చేస్తే అధికారంలో ఉన్నప్పుడు కొంచెమన్నా చేసి ఉండాలి కదా. అధికారంలో ఉన్న వాళ్ళు పక్కన పెట్టారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం విశాఖపట్నంలోనే ఎక్కడో 1-2 సార్లు ఏదో అడిగినట్టున్నారు, అంతకు మించి ఏమీ లేదు. అలాగే కూటమి విషయం తీసుకుంటే కూడా మోదీ రాష్ట్రంలో ప్రచారానికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు అడగలేదు. కాబట్టి చాలా స్పష్టంగా కూటమి ప్రణాళిక, కూటమిలో హోదా అన్న అంశము ఉందా అనేది సందేహమే లేదు. అవును. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు దాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తే అది కొత్త మలుపు. అది జరుగుతుందా లేదా రేపు అన్నదైతే మనం చూడాలి. లాంఛనంగా అడగవచ్చు. ఒక వినతి పత్రం ఇచ్చినప్పుడు దాంట్లో అనేక విషయాలతో పాటు ఇది కూడా పరిశీలించడానికి పెట్టచ్చు. కానీ దాని మీద వక్కానించడం, స్ట్రెస్ ఉంటుందా లేదా అన్నది మనం రేపు చూడాల్సిందే. అది బీజేపీకి ఇష్టం ఉంటుందా లేదా అన్నది కూడా. తెలుగుదేశం ఒకవేళ ప్రజలను కూడా చేయడానికి అంతకుముందు ఏమన్నారు చంద్రబాబు, ప్రజల సెంటిమెంట్ కోసం నేను మీకు దూరం అయ్యానే కానీ మాకు వేరే వ్యతిరేకత ఏం లేదు. సెంటిమెంట్ కాదు ప్రత్యేక హోదా, అది కమిట్మెంట్. కీలకమైన అంశం ఏంటంటే ప్రత్యేక హోదా సెంటిమెంట్ కాదు, కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఇప్పుడు పూర్తి అవుతుందా లేదా, ఆధారపడిన ప్రభుత్వమే వచ్చింది. కాబట్టి ఈ విషయంలో జగన్ చంద్రబాబుది ఒకటే మాట, మన మీద ఆధారపడలేదు కాబట్టి మనం ఏం చేయలేకపోయాం. ఇప్పుడు ఆధారపడింది కాబట్టి ఏం చేస్తారని. సరే, ఇప్పుడు రాజ్యసభలో మేము దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నామని వైసీపీ వాళ్ళు అనొచ్చు. గతంలో కూడా విజయసాయి రెడ్డి వాళ్ళు కూడా అడుగుతూ వచ్చారు. కానీ దాన్ని ఒక ఉద్యమంగా అయితే చేయలేదు. చేసి ఉండాల్సింది. ఇప్పటికే 10 ఏళ్ళు ఆలస్యమైంది ఈ విధమైన ఉద్యమం. అది రేపు చంద్రబాబు ఎలా మాట్లాడతారు, కేంద్రంతో ఆయన ఈక్వేషన్స్ ఎలా పాటించబోతున్నారు అనేది మనం చూడాలి. రాజకీయ పవన్ కళ్యాణ్ నోట్లో కూడా ఇంతవరకు మళ్ళీ గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా అనేది ఏం రాలేదు. సో దాన్ని బీజేపీని ఇబ్బంది పెట్టవద్దు అనుకుంటారా, ఒత్తిడి తెస్తారా, అది క్వశ్చన్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రత్యేక హోదా అనే అంశం అన్నది ఇప్పుడున్న